మరో నియోజకవర్గం పార్వతీపురం గురించి చూద్దాం. మన్యం జిల్లాలో పార్వతీపురం కీలక నియోజకవర్గం. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బోనెల విజయ్ చంద్ర, వైసీపీ నుంచి జోగారావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 24,414 ఓట్ల మెజార్టీతో విజయ్ చంద్ర గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. మరి ఎన్నికల సమయంలో పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు విజయ్ చంద్ర ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. పార్వతీపురం బైపాస్ను నిర్మిస్తాను అంటూ ఆయన నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. వీటితో పాటు సూపర్ 6 పూర్తి స్థాయిలో నెరవేరుస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇక ఇప్పటికీ పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే ఆ సమస్యలు. జంజావతి ప్రాజెక్టు ఎత్తు తక్కువగా ఉంది. ఆ ప్రాజెక్టు ఎత్తు ఎక్కువగా లేకపోవడమే ఇక్కడ ఒక ప్రధాన సమస్య. ఒడిశా అభ్యంతరాలతో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. 4 టీఎంసీలకు బదులు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల 0.6 టీఎంసీల నిల్వకే పరిమితం అవుతుంది. ఒకవేళ ఎత్తు పెంచితే సెగ్మెంట్లోని 75 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. అసలు డిజైన్ ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని డిమాండ్లు ఈ నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తాగునీటి కోసం చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది నియోజకవర్గ ప్రజలకు. అంపవిల్లి ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా సరిగ్గా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇక బలిజిపేట మండలంలో చాలా గ్రామాలపై దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. నీళ్ల కొరత ఎఫెక్ట్ కనిపిస్తోంది. పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. తోటపల్లి నుంచి 8 MLD బదులు కేవలం 5 MLD నీళ్లు మాత్రమే వస్తూ ఉండటం ఒక ప్రధాన సమస్య. పార్వతీపురం కొమరాడ రోడ్డు గుంతలమయంగా ఉంది. ఈ రోడ్డు గుంతలమయంగా ఉండటం వల్ల ఆ నియోజకవర్గ ప్రజలకు రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్వతీపురం బైపాస్ ఉన్నట్లయితే ఇక్కడ ట్రాఫిక్ జాములు తగ్గుతాయని నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఆ బైపాస్ లేకపోవడం వల్లే ఇక్కడ ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. అలాగే మరో సమస్య, అర్హుల పెన్షన్ తొలగింపుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు. పార్వతీపురానికి నియోజకవర్గ ప్రజలకున్న మరో సమస్య ఏంటి అంటే, పార్వతీపురానికి లింకప్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని గ్రామాల్లో డ్రైనేజీలే లేవు. ఇక పార్వతీపురంలో PG కాలేజ్ కావాలి అని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఉన్నత చదువులు చదవాలి అంటే అటు విజయనగరానికో ఇటు విశాఖపట్నానికో విద్యార్థులు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారో చూద్దాం. ఎమ్మెల్యేకున్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు ఇవే. సీతానగరం వంతెన పనులలో పురోగతి కనిపిస్తూ ఉంది. ఇది ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తోంది. అలాగే బాలగుడబ వెంకట్రావుపేట తార్ రోడ్డు పూర్తయింది. దీంతో ప్రజల రాకపోకలకు కొంత సౌకర్యంగా ఉంది. ఇది కూడా పాజిటివ్గా కనిపిస్తున్న అంశం. అలాగే KGBV జూనియర్ కాలేజ్ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం కూడా ఒక సానుకూలంగా ఉన్న అంశం. ఇక పార్వతీపురం RTC కాంప్లెక్స్ అభివృద్ధిపై కదలిక కనిపిస్తోంది. 8 కోట్లతో స్పోర్ట్స్ స్టేడియంకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇక మెషినరీతో డంపింగ్ యార్డ్ క్లియరింగ్ పనులు జరుగుతూ ఉండటం పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇవే ఎమ్మెల్యే గురించి నెగిటివ్గా ఉన్న అంశాలు. ఎమ్మెల్యే ఎక్కువగా నియోజకవర్గంలో ఉండడం లేదు అనే మాట వినిపిస్తుంది. ఎమ్మెల్యే 3 రోజులు విశాఖపట్నంలోనే ఉంటున్నారు అని జనం అంటూ ఉన్నారు. వీకెండ్లో స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు అని జనం చెబుతున్నమాట. పెండింగ్ హామీలపై పెద్దగా పురోగతి లేకపోవడం నెగిటివ్గా కనిపిస్తున్న అంశాల్లో ఒకటి. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 11.6% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 14% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 46.5గా కనిపిస్తోంది. బాగా లేదు అంటున్న వారు మాత్రం 18.6గా ఉన్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 9.3%గా మనకి కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు పనితీరుకి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంది అని 9.3% మంది అంటూ ఉంటే, బాగుంది అని 30.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 44.2%గా కనిపిస్తోంది. బాగా లేదు అంటున్న వారి సంఖ్య
14% కనిపిస్తోంది. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య మాత్రం 2.3%. కేవలం 16.3% మంది జనంలోనే ఈ నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది. మిగిలిన జనం చంద్రబాబు పనితీరుకు మంచి మార్క్స్ వేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అంటున్న వారి సంఖ్య 7% ఉంటే బాగుంది అంటున్న వారి సంఖ్య 18.5% కనిపిస్తోంది. పర్వాలేదు అంటున్న వారు 41.9% ఉన్నారు. బాగాలేదు అంటున్న వారి సంఖ్య మాత్రం 27.9% కనిపిస్తోంది. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య 4.7% ఉంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 18.6% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 51.2% మంది జనం చెబుతూ ఉంటే బాగాలేదు అని 18.6% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అని 4.7% మంది జనం వైసీపీ అధినేత జగన్ గురించి చెబుతున్నారు. ఇక పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.3% మంది జనం చెప్తుంటే బాగుంది అని 20.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 46.5% మంది జనం చెబుతుంటే బాగా లేదు అని 18.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 4.7%గా కనిపిస్తుంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుంది అని 9.3% మంది జనం చెప్తుంటే బాగుంది అని 20.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 44.2%గా ఉంది. బాగాలేదు అంటున్న వారు మాత్రం 16.3%గా ఉంటే అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 9.3%గా కనిపిస్తోంది. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయని 32.6% మంది జనం చెప్తున్నారు. కావు అని 27.9% మంది జనం చెప్తూ ఉంటే కావచ్చు అని 18.6% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 20.9% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు 34.9% మంది పూర్తవుతుందని చెప్తున్నారు. కాదు అని 23.3% మంది జనం చెప్తూ ఉంటే కావచ్చు అని 30.2% మంది జనం చెప్తున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 11.6గా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 11.6% మంది జనం చెబుతుంటే పెరగలేదు అని 39.9% మంది జనం చెబుతున్నారు. పెరిగుండొచ్చు అని 34.9% మంది జనం చెబుతుంటే తెలియదు అని 14% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 27.9% మంది జనం చెబుతుంటే రాదు అని 30.2% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 23.3% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని 18.6% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలేం చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20.9% మంది జనం చెబుతూ ఉంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 48.9% మంది జనం చెప్తున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 30.2%గా కనిపిస్తోంది. ఇవి పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డ్.